నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీని వదిలేసిన రోజా తమిళనాడుకి వెళ్తే అక్కడ కూడా తరిమేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మనం చూసాం రోజా గారు వైసీపీలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారు ఏంటి అనేది. అయితే ఇదే క్రమంలో తన అకౌంట్స్ నుంచి ఈ మధ్యకాలంలో అయితే తను వైసీపీ పార్టీ గురించి వైసీపీ అనేది తీసేసింది అన్నిట్లలోనూ తన అకౌంట్స్లో నుంచి అన్ఫాలో చేయడం చేసింది. అంటే తన అకౌంట్లో వైసీపీ లీడర్ని కూడా తీసేశారు. అవును. తీసేసి ఏంటంటే ఇప్పుడు చెన్నై అంటే మద్రాసు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమెకి పట్టు ఉంది, అంటే తనకి మాట్లాడడం కూడా వచ్చు కాబట్టి, ఆ భాష వచ్చు కాబట్టి అక్కడికి వెళ్తే అక్కడ కూడా తరిమేశారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఆ తరిమేశారన్న వార్తల్లో వాస్తవం ఉందో తెలియదు, కానీ రీసెంట్గా ఆవిడ ఒక ఇచ్చిన స్పీచ్కి మరలా ఎక్కడ వైసీపీ నాయకులు ఇబ్బంది పడుతున్నారు, అబ్బాయి ఇప్పుడు మళ్ళీ వచ్చారా అన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అన్నట్టుగా ఇంకొక వార్త కూడా వచ్చింది. రీసెంట్గా విన్నాను. అంటే యాక్చువల్గా రోజా గారు నిజంగా మంచి స్టారుగా ఎదిగారు. తర్వాత ఆమె ఎంత లక్కీ హ్యాండ్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి ఆమె జడ్జిగా వ్యవహరిస్తే ఆ ప్రోగ్రామ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అంత మంచి హ్యాండ్. కానీ ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంటుంది కొంతమందికి, ఈ హీరోయిన్ పెట్టుకుంటే హిట్ అవుద్ది, ఈ హీరోయిన్తో పెడితే ఈ బ్యానర్లో వీలుంటే హిట్ అని అట్లా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగా రోజా గారు ఉన్నా కూడా కొన్ని సెంటిమెంట్స్ ఆల్మోస్ట్ సౌత్లో సూపర్ స్టార్స్ అందరితో కూడా యాక్ట్ చేశారు ఆవిడ. సో అంత ఇమేజ్ ఉన్న ఆవిడ తర్వాత టీడీపీలోకి రావడం, టీడీపీలో మంచి స్పోక్స్ పర్సన్గా పేరు తెచ్చుకోవడం, ఆ తర్వాత అక్కడ నుంచి వైసీపీకి వెళ్ళడం, వైసీపీలో కూడా ఎమ్మెల్యేగా గెలవడం, గెలిచిన తరువాత మంత్రిగా కూడా అయ్యారు లాస్ట్ టైం. అయితే అసలు ఈవిడ ఎక్కడుంటే ఎక్కడ పార్టీ గెలిస్తే ఆ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వరు, ఐరన్ లెగ్ అనే ఒక విమర్శ కూడా ఉంది. అంతకుముందు టీడీపీ హయాంలో గెలిచినప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి హయాంలో గెలిచాక జగన్ గవర్నమెంట్ రాలేదని కూడా అట్లా ఏవో విమర్శలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద ఆవిడ మంచి లీడర్గా ఎదిగారు. కానీ గత 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సోకాల్డ్ మంత్రులు ఎక్కువగా ఒక రకమైన బిహేవియర్కి అలవాటు పడ్డారు. మరి అధిష్టానం అలా చెప్పిందో, వాళ్ళ నాయకుడు అలా చెలరైపోమని చెప్పారో తెలియదు, కానీ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారన్న వాస్తవం అయితే మనం అంగీకరించాలి. అంటే ఈ నోటికి ఏదుస్తుందే మాట్లాడడం, అంటే పట్టపగ్గాలు లేకుండా పోయాయి, నోటికి అదుపు లేకుండా పోయింది. సో అందులో అలా మాట్లాడే వ్యక్తుల్లో ఈమె కూడా ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఘోర పరాభవం అయిందో, అయిపోతుందని ముందే తెలుసు, గెస్ చేశారో లేదంటే ఊహించారో తెలియదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వీళ్ళు ఎవరు చెప్పలేదు ఓడిపోతారని, మళ్ళీ జగనన్నే వస్తాడు రెండోసారి కూడా అన్నట్టుగా చెప్పారు తప్ప, బట్ వాళ్ళకి తెలుసు, అంతరాత్మకే తెలుసు. తెలియడం వల్లే ఆవిడ ఆ రోజు పోలింగ్ రోజు కూడా బయటకు వచ్చేదే చెప్పారు కదా, మా వైపు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు యాంటీగా ఓటు వేశారు, యాంటీగా వాళ్ళతో ప్రత్యర్థులతో కలిసి తిరిగారు అన్నట్టు కూడా ఆవిడ చెప్పారు, వాపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. అంటే మరోవైపు ఆవిడ ఏదో స్కామ్ ఇష్యూ నడిపించారని, తిరుపతి టికెట్ల విషయంలో స్కామ్ చేశారని, ఆ తర్వాత ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో స్పోర్ట్స్ కిట్స్ సంబంధించి అదొక ఎన్నో క్రోర్స్ స్కామ్ చేశారని రకరకాలుగా వార్తలు వినిపించాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. సో దాని మీద ఇంకా ఎంక్వైరీ మొదలు పెట్టలేదు. మొదలు పెడితే కనుక ఆవిడ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశం ఉంది. మరోవైపు ఆవిడ ఎక్కడ తెర మీద కనబడలేదు. మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఎక్కడైతే వైసీపీ జెండాలతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటోల్ని ఆవిడ రీసెంట్గా తొలగించారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మేబీ ఆవిడ సోషల్ మీడియా లింక్ నేను ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. అట్లా కూడా మీరు అన్నట్టు నేను విన్నాను. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ఎక్కడ ముఖం చూపించలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆవిడ చెన్నై ఎక్కువగా ఉంటున్నారు. చెన్నై రాజకీయాల వైపు కానీ, చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, లేదా బుల్లితెర మన టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. దాంట్లో భాగంగానే ఆవిడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి విజిట్ చేయడం, అక్కడ మున్సిపల్ కార్మికులు ఫోటో దిగుతూ ఉంటే కొంచెం దూరంగా ఉండండి అని చెప్పడం. పాపం అంటే టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది కూడా అలాగే ఉంటుంది. మేబీ వాళ్ళు అక్కడ వచ్చారు, ఫ్రెష్గా టెంపుల్ స్నానం చేసి వచ్చారు, జనరల్గా మడిలాగా కొంచెం ఫీల్ అవుతాం కదా, అలా కూడా అయ్యుండొచ్చు. బట్ దాన్ని కూడా ఆవిడకి ట్రోల్స్ చేశారు. ఇట్లా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి అలా దూరంగా ఉండండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. సో దాని వెనక వినిపిస్తున్న వార్తలు ఏంటంటే అక్కడ సినిమాల్లో కూడా ట్రై చేశారు, లేదంటే సీరియల్లో కూడా ట్రై చేస్తున్నారు, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. లేదు ఇక్కడ రాజకీయ నేపథ్యం ఉంది, మాజీ మంత్రి కాబట్టి, భర్త తమిళియన్ సెల్వమణి కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇప్పుడు కొత్తగా తలపతి విజయ్ గారు పార్టీ పెట్టారు.
తమిళగా వెట్రి కళగమని ఒక పార్టీ పెట్టారు. సో ఆ టీవీకే పార్టీ, ఆ పార్టీలోకి ఈవిడ వెళ్తారన్నట్టుగా ప్రపోజల్ పెడితే ఫస్ట్ విజయ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అలాగే ఉండదు, ఆయన ఇండస్ట్రీ వాడు, ఈవిడ సీనియర్ యాక్ట్రెస్ కాబట్టి పర్మిషన్ ఇచ్చే ఉంటారు. బట్ ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆంధ్ర తమిళనాడు బార్డర్కి చెందిన ఊర్లు ఉన్నాయో ఆయా ఊర్లలో ఈవిడ ఏదో ఒక నియోజకవర్గం తీసుకొని పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలియజేస్తే, అంటే ఈవిని తీసుకోవడానికి యాక్సెప్టెన్స్ ఉందా లేదా ఆయా ప్రాంతాల్లో మాకు సంబంధించిన పార్టీ నాయకులు ఉన్నారనో మొత్తానికి చెప్పి అక్కడ కూడా డోర్స్ క్లోజ్ చేశారంట, లేదు మాకు అన్నట్టుగా. అలాంటప్పుడు పార్టీలో మీరు ఉండండి, ఉంటే చూద్దామని కూడా అనొచ్చు కదా. బట్ అక్కడ బార్డర్లో నియోజకవర్గం మాకు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా అవసరం లేదన్నట్టుగా మాట్లాడారన్నట్టు కూడా తెలుస్తుంది. మేబీ ఎవరు పార్షియాలిటీ వాళ్ళు ఉంటుంది, ఎవరు రాజకీయ ఎత్తుగడ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఆయన కొత్తగా రాజకీయాల్లో గడువు పెడుతున్నాడు. రజనీకాంత్ లాంటి వాళ్ళే రాజకీయ పార్టీ పెడదామనుకొని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు కమల్ హాసన్ గారు పెట్టారు కానీ తను డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందుకు ఆయన ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి హీరో విజయ్, తలపతి విజయ్. సో అందువల్ల మేబీ ఇట్లా ఆల్రెడీ ఇక్కడ ఈవిడ ఎంత పరాభవమైంది, ఈవిడ గురించి కూడా కొన్ని తెలుస్తాయి కదా. గతంలో ఇదే వ్యక్తులు రజనీకాంత్ గారి గురించి చాలా మాట్లాడారు కదా, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అలా మాట్లాడినప్పుడు ఈవిడ ఖండించకపోతే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. తెలీదా? తెలుస్తుంది. ఇవాళ రేపు సోషల్ మీడియా నేషనల్ వైడ్గా వరల్డ్ వైడ్గా అంతా అరచేతుల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలీదు, తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ మనకు కూడా తమిళనాడు విషయాలు లేదా ఉత్తర భారత విషయాలు కూడా తెలుగులో వస్తుంటే చదువుకుంటున్నాం కదా, అక్కడ హిందీ ఇంగ్లీష్ కాకపోయినా మనకి. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ విషయాలు కూడా తెలిసే ఉంటాయి, అందువల్ల దూరం పెట్టారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అది కాకపోతే డిఎంకేలో కూడా వెళ్దాం అనుకున్నారట స్టాలిన్ గారి దాంట్లోకి. సో అక్కడ కూడా డోర్స్ క్లోజ్డ్ ఉన్నాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత వెరసి ఆమె మరలా పుట్టినిల్లికి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆంధ్ర వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మొగ్గు చూపడంలో తప్పులేదు. ఎలాగో ఇక్కడ ఆల్రెడీ మంత్రిగా చేశారు, ఇక్కడ ఎమ్మెల్యేగా 2 సార్లు అయ్యారు. సరే ఇప్పుడు ఒకవేళ ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఉన్నాను, ఆయనతో పోటీ చేస్తున్నాను. ఒకవేళ అరెస్ట్ చేశారనుకోండి, చూసారా నాకు ఎలా చేస్తున్నాను, దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకోవచ్చు కదా, కక్ష సాధింపుగా మలుచుకోవచ్చు. అంటే రేపు పొద్దున ఆవిడ స్కామ్స్కి సంబంధించి అరెస్టులు కానీ జరిగితే దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే అలా అయినా వార్తల్లో ఉండొచ్చు కదా. తెలిసిన ముఖం, తెలిసిన విద్య దగ్గరే, తెలిసిన నేపథ్యంలోనే ఉంటే ఇప్పుడు కాకపోతే ఒక 4-5 ఏళ్ల తర్వాత ప్రజలు కొంత మర్చిపోయాక మరలా అప్పుడైనా కొంచెం జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడితే కొంతలో కొంతైనా ఆదరిస్తారు కదా అని ఇంకొక చివరి ఆప్షన్గా మరలా ఇటు వస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు కొంతమంది శ్రేణులు. బట్ వైసీపీ శ్రేణులు మాత్రం అబ్బా మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వస్తుందిరా, ఇలాంటి వాటి వల్లే పార్టీ బదనామైంది అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. బట్ ఆవిడ కావాలని అనేది అయితే కాదు కదా. మేబీ ఆవిడతో అనించారో లేకపోతే ఆవిడే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి అన్నారో ఇంకా తెలియదు. బట్ ఇప్పుడు సమస్య ఆవిడేగా. ఒకవేళ అలా అనిపించినా ఈవిడ అనేసింది అనుకోండి, ఈవిడికి కూడా కొంత ఐడియా ఉండాలి కదా. నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఎవరి కెరీర్ కి మచ్చ అయిపోయింది, ఎవరి కెరీర్ కొట్టేసుకుందాం అనుకుంది, చూసేసుకుందాంలే తర్వాత అనుకుని ఉంటారు. ఈ రోజు మాత్రం తను మాత్రమే అది సఫర్ అవుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.